హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన దేశంలోనే గొప్ప సంస్థ అయిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ నందు ఉన్న వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ లేదా ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, నర్స్ మరియు లైబ్రరీ అసిస్టెంట్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ కనుక భారతీయ పౌరులందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, బాలానగర్, హైదరాబాద్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అన్నింటినీ కూడా పర్మనెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టులు ఏమిటి అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సైంటిస్ట్ లేదా ఇంజనీర్ పోస్టులు అనేవి కొన్ని ఉన్నాయి. అంటే వివిధ స్పెషలైజేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఈ సైంటిస్ట్ లేదా ఇంజనీర్ పోస్టులే 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన స్పెషలైజేషన్స్ మనం చూసుకుంటే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్, జియాలజీ, జియోఫిజిక్స్, సాయిల్ సైన్స్, అర్బన్ స్టడీస్, వాటర్ రిసోర్సెస్ వంటి స్పెషలైజేషన్స్లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే మనం చూడొచ్చు. ఎంఈ లేదా ఎంటెక్ అలాగే ఎంఎస్సి వంటి క్వాలిఫికేషన్స్ అనేవి వేరు వేరు సబ్జెక్టుల్లో పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ మనకి ఎంఈ లేదా ఎంటెక్ అనేది రిమోట్ సెన్సింగ్ అండ్ జిఎస్ ఆర్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండి, దాంతోపాటుగా బీఎస్సీ అనేది అగ్రికల్చర్లో పూర్తి చేసిన వాళ్ళకి సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అగ్రికల్చర్ స్పెషలైజేషన్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫారెస్ట్రీ లేదా ఎకాలజీకి సంబంధించి ఎంఎస్సీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా బీఎస్సీ అనేది బాటనీ లేదా ఫారెస్ట్రీ లేదా ఎకాలజీలో పూర్తి చేసి ఉండాలి. అలాగే మనం చూసుకుంటే జియో ఇన్ఫర్మాటిక్స్కి దీంతో పాటుగా వివిధ స్పెషలైజేషన్స్లో కూడా ఇలాంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బీఈ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఎంఈ ఎంటెక్ అనేది సివిల్ ఇంజనీరింగ్లో కానీ హైడ్రాలజీలో కానీ లేదా సాయిల్ వాటర్ కన్జర్వేషన్లో కానీ చేస్తున్నట్లయితే అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా సైంటిస్ట్ లేదా ఇంజనీర్ పోస్టులకు సంబంధించి టోటల్గా ఇవి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. దీనికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటుగా 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అలాగే ఈ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. నర్సు బి పోస్టులు అనేవి 2 ఉన్నాయి. ఈ 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. రిజర్వేషన్ ఉన్నవారు, రిజర్వేషన్ లేనివారు ఇద్దరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి ఎస్ఎస్సి లేదా ఎస్ఎస్ఎల్సి క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. దీంతో పాటుగా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఆఫ్ 3 years డ్యూరేషన్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ అని అడిగారు. అంటే ఎవరైనా సరే జిఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. వారి యొక్క నర్సింగ్ క్వాలిఫికేషన్ అనేది సంబంధిత స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలని కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక లైబ్రరీ అసిస్టెంట్ ఏ పోస్టులు అనేవి మొత్తం 3 ఉంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. అంటే ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. ఎవరికైనా రిజర్వేషన్ ఉన్నవారు లేనివారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీనికి డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో కానీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కానీ కలిగి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది.
పోస్ట్ కోడ్ నెంబర్ 6, 9, 13, 14, 15 అండ్ 16కి మనం చూసుకుంటే ఎలిజిబుల్ క్రైటీరియా అనేది ఎంఈ లేదా ఎంటెక్ అనేది వారి యొక్క 60% మార్క్స్ అయితే రావాలి. అదే సీజీపీఏ లేదా సిపిఐ గ్రేడింగ్లో అయితే 10 పాయింట్ స్కేల్లో 6.5 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. అంటే పాయింట్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే బీఈ లేదా బీటెక్ అనేది 65% మార్క్స్తో కంప్లీట్ అయి ఉండాలి. 10 పాయింట్ స్కేల్లో అయితే 6.84 సీజీపీఏ లేదా సిపిఐ గ్రేడింగ్ అనేది కలిగి ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే మరికొన్ని సైంటిస్ట్ లేదా ఇంజనీర్ పోస్టులు అనేవి ఉన్నాయి. వాటికి కూడా ఇదే విధంగా మనకి ఎంఈ లేదా ఎంఎస్సి లేదా ఎంఎస్సి టెక్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు కనుక వాటిలో కూడా 65% మార్క్స్తో క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. సిజిపిఏ గ్రేడింగ్లో అయితే 6.84 పాయింట్స్ అయితే ఉండాలి. అలాగే వారికి సంబంధించిన బీఎస్సీ యొక్క క్వాలిఫికేషన్ అనేది 60% మార్క్స్తో కంప్లీట్ అయి ఉండాలి. 6.5 పాయింట్స్తో ఈ మిగతా ఏదైతే బిఎస్ ఒకవేళ పాయింట్స్ అయినట్లయితే అది కంప్లీట్ అయితే ఉండాలని చెప్పారు. ఇక మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి ప్రత్యేకంగా పర్సంటేజ్ ఆఫ్ అయితే అడగలేదు. జస్ట్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటుగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీంట్లో మనకి పర్సంటేజ్ అంటూ ఏమీ లేదు. ఇక నర్సు బీ జాబ్స్ ఉన్నాయి. వీటికి కూడా ఎటువంటి పర్సంటేజ్ అయితే అడగలేదు. పాస్ అయినా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అసిస్టెంట్కి కూడా ఆల్రెడీ మనం చెప్పినట్టుగా డిగ్రీలో ఫస్ట్ క్లాసు, అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్కి సంబంధించి అందులో కూడా ఫస్ట్ క్లాస్లో ఉన్నట్లయితే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఇక ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే వర్క్ ఎలా ఉంటుంది, నేచర్ ఆఫ్ జాబ్ అనేది నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకుంటున్నట్లయితే ఆ యొక్క డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఆల్మోస్ట్ మీకు హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ అయితే రావచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఎర్త్ స్టేషన్, షాద్ నగర్ క్యాంపస్, రంగారెడ్డి డిస్టిక్ అంటే ఎక్కడైనా రావచ్చు. లేదన్నట్లయితే ఈ బాలానగర్ ఎన్ఆర్ఎస్సిలో కానీ పోస్టింగ్ రావచ్చు. దీంతో పాటుగా ఇస్రోకి సంబంధించి ఇంకా చాలా రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది నాగ్పూర్లో ఉంది, అలాగే న్యూఢిల్లీలో ఉంది, దీంతో పాటుగా కోల్కతాలో ఉంది, అదేవిధంగా జోధ్పూర్లో ఉంది, మనం బెంగళూరులో కూడా ఉంది. రిక్వైర్మెంట్ బట్టి, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఏదైతే ఉందో దీనికి మరియు పోస్ట్ కోడ్ నెంబర్ 11కి అహ్మదాబాద్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 15 ఏదైతే ఉందో దానికి షిల్లాంగ్లో అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా సైంటిస్ట్ లేదా ఇంజనీర్ పోస్టులు అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన పే స్కేల్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే మనకి అప్రాక్సిమేట్గా ఎంత శాలరీ ఉంటుందనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు సైంటిస్ట్ లేదా ఇంజనీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 81,906 రూపాయల శాలరీ అయితే ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పే స్కేల్ ప్రకారం. అదే మెడికల్ ఆఫీసర్కి అయితే దానికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. ఇక నర్స్ బీల్ మరియు లైబ్రరీ అసిస్టెంట్ జాబ్కి 65,554 రూపాయల బేసిక్ పేతో పాటుగా డిఏ కూడా ఉంటుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా నేషనల్ పెన్షన్ సిస్టమ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. హెచ్ఆర్ఏ మరియు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే నర్సు బి ఉద్యోగాలకైతే 18 నుంచి 35, అలాగే లైబ్రరీ అసిస్టెంట్ ఏకి కూడా 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. మెడికల్ ఆఫీసర్కి కూడా 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. సైంటిస్ట్ లేదా ఇంజనీర్ పోస్టులో కొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు, మరికొన్ని ఉద్యోగాలకి 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాలి. కెరీర్ ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది. మంచి మంచి ఈ ప్రమోషన్స్ అయితే వస్తాయని నోటిఫికేషన్లోనే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. వారి యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పే చేసినటువంటి ఫీజు అనేది కంప్లీట్గా రిఫండ్ అయితే అవుతుంది. ఎప్పుడు అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసినట్లయితే. అలాగే మిగతా అభ్యర్థులు పరీక్ష రాసినా సరే కొంత రిఫండ్ అయితే అవుతుంది. అంటే మొత్తం మనం చూసుకుంటే 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీజుతో కలుపుకున్నట్లయితే 750 అయితే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 750 రూపాయల ఫీజు అనేది అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత కంప్లీట్గా వారి యొక్క ఫీజు అనేది రిఫండ్ కావడం అయితే జరుగుతుంది. మిగతా అభ్యర్థులకు మాత్రం 500 రూపాయలు అనేది రిఫండ్ అవుతుంది. 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు మాత్రం రిఫండ్ అయితే కాదు. ఇది మనకి ఈ యొక్క ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. అప్లై చేసేటప్పుడు మాత్రం అందరూ కూడా సమానంగా 750 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సిందే. ఈ యొక్క ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకునేటప్పుడే
పే చేసుకోవచ్చు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే సైంటిస్ట్ లేదా ఇంజినీరింగ్‌కి రిటన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మెడికల్ ఆఫీసర్‌కి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. రిటన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయొచ్చు. కానీ కండక్ట్ చేసే అవకాశాలు తక్కువ. ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ. నర్సు బి ఉద్యోగాలకి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలాగే లైబ్రరీ అసిస్టెంట్ ఏకి కూడా రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే క్వెషన్ పేపర్ టెంప్లెట్ ఎలా ఉంటుందనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 6 నుంచి 16 వరకు ఏ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అయితే ఉండడం జరుగుతుంది. టోటల్‌గా 100 మార్కులకి 100 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంటెక్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఉంది. ఎంఎస్‌సి బేస్డ్ రిక్రూట్మెంట్ కూడా ఉంది గనుక వాటికి రిలేటెడ్ క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది. 0.33 నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. అంటే ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి ఆ విధంగా మైనస్ అయితే అవుతుంది. డిడక్ట్ అనమాట. పోస్ట్ కోడ్ నెంబర్ 19కి మనం చూసుకుంటే లైబ్రరీ అటెండెంట్ అసిస్టెంట్ పోస్టులు ఇవి. వీటిలో 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఇస్తారు. గంటన్నర సమయం అయితే ఉంటుంది. దీనికి కూడా ప్రతి ప్రశ్నకి ఒక మార్కు, ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.33 డిడక్ట్ అయితే అవుతుంది. స్కిల్ టెస్ట్ అంటే ఈ లైబ్రరీ అసిస్టెంట్‌కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది 100 మార్కులకైతే ఉంటుంది. 1:5 రేషియోలో వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ కానీ నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్ క్రైటీరియా కూడా ఉంది. ఎంటెక్ బేస్డ్ రిక్రూట్మెంట్‌కి అయినట్లయితే రిటన్ టెస్ట్‌లో 50% మార్క్స్ రావాలి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి కలిపి. అదే ఎంఎస్‌సి బేస్డ్ రిక్రూట్మెంట్ అయితే పార్ట్ ఏ, పార్ట్ బిలో 50% రావాలి. ఇంటర్వ్యూలో 2 రకాల రిక్రూట్మెంట్‌కి కూడా 50 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఈ అగ్రిగేట్‌గా చూసుకున్నట్లయితే అంటే మనకి సరాసరి చూసుకుంటే 60% మార్క్స్ అనేవి తప్పనిసరిగా రావాలి. ఇది పాస్ క్రైటీరియా ఈ పోస్టులకి. పోస్ట్ కోడ్ నెంబర్ 19కి కూడా మనం చూసుకుంటే రిటన్ టెస్ట్‌లో 32 మార్క్స్ రావాలి. స్కిల్ టెస్ట్‌లో అయితే 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవేళ ఎవరికైనా సరే ఇన్ని మార్కులు రాకపోతే పోస్టులు ఫిల్ అవ్వవు అనుకున్నట్లయితే కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు. ఎంటెక్ బేస్డ్ రిక్రూట్మెంటు, ఎంఎస్‌సి బేస్డ్ రిక్రూట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిటన్ టెస్ట్‌కి 40% రావాలి. ఇంటర్వ్యూకి 40% రావాలి. టోటల్‌గా 50% రావాలి. ఆ డీటెయిల్సే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంఎస్‌సి అయినా సరే, ఎంటెక్ అయినా సరే. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 19 ఇది నర్స్ బి జాబ్స్. దీంట్లో రిటన్ టెస్ట్‌లో మనకి 80 మార్కులకు గాను 24 మార్కులు రావాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్‌లో 100 మార్కులకు గాను 40 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 17కి మనం చూసుకుంటే 60% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 18కి సంబంధించి రిటన్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరైతే గమనించొచ్చు. ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 18 నర్స్ బి జాబ్స్. పోస్ట్ కోడ్ నెంబర్ 19 అనేది నర్స్ బి కాదు, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు. పోస్ట్ కోడ్ 18కి సంబంధించి అంటే ఈ యొక్క నర్స్ బి ఉద్యోగాలకి రిటన్ టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తారంటే ద రిటన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ సచ్ ఎ వే థియరిటికల్ అండ్ ప్రాక్టికల్. అంటే థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. అలాగే 60% మార్క్స్తో క్వాలిఫై అయితే అవ్వాలి స్కిల్ టెస్ట్లో అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఫైనల్ సెలక్షన్ మాత్రం మనకి రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ నర్స్ బి ఉద్యోగాలకి ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. పరీక్షా కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే మన హైదరాబాద్లో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, జోధ్పూర్, చెన్నై, హైదరాబాద్ మరియు కోల్కతా నగరాలలో పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. మీరు అప్లై చేసేటప్పుడే పరీక్షా కేంద్రాలను చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో హైదరాబాద్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి పోస్టులకి అప్లై చేయాలంటే ఫిబ్రవరి 12వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. జనవరి 22 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన చాలా ముఖ్యమైన వివరాలు. మీకు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది అని అనిపిస్తే త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇస్రో నుంచి విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.